హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు పరిమే మరీదాస్ గారు. చాలా అద్భుతమైన విషయాలు, ఆరోగ్యకరమైన విషయాలు మనతో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఈరోజు ఏం మాట్లాడబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి మరీదాస్ నమస్తే గారు, అండి. ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. కనిపిస్తున్నారు. అంతేనండి. ఓకే, ఏం చూపించబోతున్నారు ఈరోజు? అంటే అమ్మ, ఇది గోక్షార అంటారు, పల్లేరు. ఇది చిన్న పల్లేరు, ఇదొక రకమైన పల్లేరు. ఓకే, పల్లేరు. పల్లేరు ఇది ఏనుగు పల్లేరు అంటారు. అంటే పల్లేరులోనే రెండు రకాల పల్లేరు. సరే, ఆ పల్లేరు లేకపోయినప్పుడు ఈ పల్లేరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఎలాంటి సందేహం లేదు. ఈ పల్లేరులో గొప్పతనం ఏంటంటే దీని ఆకులు చాలా జిగురుగా ఉంటాయి. ఓకే, ఈ ఆకులు కోసేసి 1-2 సార్లు ఇట్లా శుభ్రంగా అడిగి ఆకుకూరలా క్లీన్ చేసుకోవాలి. చేసినాక వాటర్ లో ఇట్లా జిలకడితే ఇట్లా తేనె గారినట్టుగా అర్థం. చాలా బెండకాయ కోసినప్పుడు గమ్ వస్తుంది అనమాట. ఈ ఆకులో గొప్పతనం ఏంటంటే ఇది జ్వరాల మీద కూడా బాగా పనిచేస్తుంది. గోక్షార గుగ్గులు కూడా తయారు చేస్తారు. మూత్రపిండాల మీద అద్భుతంగా పనిచేసేది గొప్ప విషయం అన్నది. మూత్రపిండాలు, తర్వాత గాల్ బ్లాడర్ అంటే పసరతిత్తుల్లో రాళ్ళు కూడా కరిగించే శక్తి ఈ యొక్క పల్లేరుకు ఉంది. ఈ పల్లేరు అనే విధానం ఏంటంటే మన భారతదేశంలో అదే హిందూ సంప్రదాయం అనేది ఉంటది. ఒకటి దీపావళికి ఉమ్మిత గురించి చెప్పాను. ఈ రెండోది ఏంటంటే పల్లేరు అనేది ఏనుగు ఎంత బలమైందండి, చాలా బలమైంది. ఎక్కడ జడిచిందో తెలుసా? అందుకే ఏనుగు పల్లేరు అనే పేరు రావటానికి కారణం ఏంటో తెలుసా? ఏనుగుని భయపెట్టే శక్తి దీనికి ఉంది కాబట్టి. పల్లేరు ఉండ కాడ మోపలేదంతే. నువ్వు ముళ్ళగర పెట్టి కొట్టేవనుకో లెక్కలేదు ఏనుగుకి. కానీ పల్లేరు అక్కడ కాయ మీద అడిగేసిందా గిజగిజలాడినట్టే అరుసుద్ది అంతే. దీని గురించి మళ్ళీ తర్వాత వీడియోలో ఉంది, అంటే అన్ని మందుల మీద చెప్తాను. అంత కేకేస్తుంది అనమాట. అది ఎంత కూతంతే, అది దాని ముళ్ళు కూడా కూతంతే, కానీ అంత అరుసుద్ది. ఏనుగు కూడా అరుసుద్ది అనమాట. ఈ పల్లేరుకున్న విధానం ఏంటంటే స్త్రీలకి తెలుపు అయ్యే విధానం నేను కుసుమ వ్యాధి అంటారు, అదగ్గుద్ది. తర్వాత ఈ యొక్క పురుషుడికి ఏంటంటే శుక్ల నష్టం అంటారు. అంటే శుక్ల నష్టం అంటే ఉదాహరణకి చెప్పాల్సి వస్తే మనిషిని భార్యని ఇట్ట ముట్టంగానే శుక్ల నష్టం వచ్చేస్తుంది, నిలబడలేదన్నమాట. అందువల్ల ఈ మందు ఆ విధంగా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది సమూలంగా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సంతానం లేని వాళ్ళకి మాత్రం ఏర్లు కాయలు చాలా బాగా పనిచేస్తాయి. ఓకే, కిడ్నీలో రాళ్ళను కరిగించే శక్తి ఈ గొప్ప పల్లేరుకు ఉంది. తర్వాత ఏంటంటే ఈ ఆకులు కోసేసి చక్క కొత్త కుండలో తోటకూరలాగా వండుకుంటే గనక నెలసరి వచ్చినాక ఆ అమ్మాయి ఆ విధంగా వండుకుని తీసుకుంటే కనుక ఫలితీకరణ జరుగుద్ది తప్పకుండా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అనుభవంతో కూడా నేను చెప్పగలను. అంటే స్త్రీ దోషాలు పురుషుల దోషాలు కూడా తొలగే శక్తి పల్లేరు. అంటే ఏనుగుని అల్లాడిచ్చిందంటే ఇంకా దాంట్లో ఎంత గొప్పతనం ఉందో నాకు తెలుసు. అంటే అంత గొప్ప విషయం ఉంది. అది అంతరించిపోతుంది. అందుకే అంతరించిపోతుంది అన్న ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ దొరికే ఇప్పుడు దొరకటానికి కూడా అవకాశాలు లేవు. ఆవు పాలలో తీసుకుంటే నెంబర్ 1 అమ్మ. ఆవు పాలలో తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు కరగటానికి అవకాశం ఉంది. ఈ ఆవు పాలలో ఎలా తీసుకోవాలి అంటే సూర్ణం చేసేసానమ్మా. పేస్ట్ లా చేసి లేదు అయ్యి ఎండబెట్టి సూర్ణం చేసేసి పౌడర్ చేసుకొని తీసుకుంటే కనుక ఆకులు ఎండబెట్టి వాటిని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ని ఆవు పాలలో కలుపుకొని తీసుకోవాలి. అంతే అలా తీసుకుంటే గనక నెంబర్ 1. కానీ కిడ్నీలు పాడవకుండా ఈ పల్లేరు కాపాడుతుందమ్మా. కిడ్నీలు పాడవకుండా గుండె రక్త ప్రసరణ చేసే శక్తి దీనికి ఉంది. ఒక మాట చెప్తున్నాను, ఈ ప్రపంచంలో మొట్టమొదట భూమి మీద ఆపరేషన్ చేసింది ఎవరు? సుసూత్రుడు. భూమి మీద మొట్టమొదట మానవుడికి ఆపరేషన్ చేసింది ఎవరంటే సుసూత్రుడు. హిపోక్రాటిక్స్ గ్రీక్ ఆయన కూడా వైద్య పితామహుడు. ఎముకలు ఇరిగిపోతే గొప్ప వైద్యుడు ఆయన. తర్వాత
సెల్సన్ రోమన్ అతను కూడా మంచి గొప్ప శాస్త్రవేత్త. ఆయన కూడా ఆపరేషన్లు చేశాడు. మరియా గాలైన్ అనే వాళ్ళు కూడా చేశారు. కానీ వాళ్ళకన్నా 100 సంవత్సరాల ముందు చేసిన భారతీయుడైన మొట్టమొదటి భూమి మీద దేవుడి తర్వాత ఆపరేషన్ చేసింది ఎవరంటే సుసూత్రుడమ్మా. గొప్ప విషయం. ఈ దేశం కదమ్మా, ప్రపంచ దేశం ఒప్పుకోవాలి. ఎక్కడైనా మెడికల్ కాలేజీలో ఆయన ఫోటో లేకుండా సర్జరీ ఎవరో చేయలేరు. 101 పరికరాలు, యంత్రాలు 24. అంత గొప్ప మన భారతదేశం. అంటే నేను కులంతో మతంతో ఇంకోటి నేను మాట్లాడతలేదు. ధనంత్వరి అంటే దీర్ఘతముడు అనే వ్యక్తికి చాలా కాలం సంతానం లేదు. భగవంతుడిని ఆ దీర్ఘతముడు అడిగినప్పుడు ధనంత్వరి మానవ యొక్క రూపంలో అని వచ్చాడు, వైద్య శాస్త్రాన్ని అందించాడని చెప్పబడద్దాను. మానవ యొక్క రూపంలో చూసారా? అంటే ధనంత్వరి మీద కూడా దక్షిక అనే పాము కూడా తిరుగుబాటు చేసింది. అప్పుడు వనమూలికలతో విషయాన్ని ఇరుగుడి చేశాడమ్మా. ఇంకో విషయం చెప్తాను, నేను మతం గురించి నేను మాట్లాడతలేదు, విషయాన్ని నేను చెప్తున్నా. ఆనాడే స్థాగేస్ అనే ఏక కొడితే మరణం చెందుతారు. అది వచ్చి కుట్టిందో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు డెంగ్యూ జ్వరం అంటే దోమ వల్లనే కదా, మరి డాక్టర్లు చచ్చిపోయారు కదా. ఈ కరోనా వైరస్ 2020లో ఆ విధంగా వచ్చిన, అందుకే దేవుడు 2018లో తిప్పతీగ పండేసి 2019లో ఆ తిప్పతీగ నుంచి తిప్పసత్తు తయారు చేసుకున్న వాళ్ళు బ్రతికారమ్మా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అలోపతిలో కూడా చచ్చిపోయారు, డాక్టర్లు చనిపోయారు. అందుకే ఒక్కసాట నేను మతంతో గురించి మాట్లాడను. ఈ 10 సంవత్సరాలు వైద్య శాస్త్రం మీద అధ్యయనం చేయనప్పుడు మనిషికి ఒక అంటే మతం, కులం, బ్లడ్ గ్రూప్ ఉంటుంది. నేను పరిశుద్ధ గ్రంథం అనే గ్రంథంలో నేను అధ్యయనం చేసింది ఏంటంటే, ప్రతివాడు వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనత కలిగి ఉండదు, అరుకాల నుంచి నడినెత్తు వరకు స్వస్థత ఎవరికి లేదని రాయబడింది. ఇతరులు చనిపోయిన మీరు దైవంలో అనబడుదురు, ఇతరులు చనిపోయినట్టు మీరు కూడా చనిపోతారని రాయబడింది. అదే గ్రంథంలో క్రీస్తు పూర్వం గ్రంథంలో ఏమన్నాను, మీ అంతఃపురం ప్రవేశించము, తలుపులు వేసుకోమన్నాడు, ఉగ్రత తీరే వరకు కొంచెం నెమ్మదిగా. అంత స్టడీ చేశాను అనమాట. అందుకే మా భారతదేశంలో ఇంకోటి ఏంటంటే, అదే పరిశుద్ధ గ్రంథంలో మిడతల్లాగా వస్తాయి, తేలు కొడితే ఒక 5 నిమిషాల్లో ఉండొచ్చు, లేకపోతే 5 గంటలు ఉండొచ్చు. కాదు, ఆ 5-6 నెలల వరకు తేలు కొడితే ఎంత బాధ అంత ఉంటుందని. అందుకే ముందుగా ఇప్పుడు ఈ స్టూడియోలో మాట్లాడింది భవిష్యత్తులో ఎంతకాలమైన ఉంటుంది కాబట్టి నేను మతం గురించి నిన్న చెప్పా. తిప్పతీగ ఏ విధంగా పుట్టింది అనేది కూడా చెప్పా. వనరులు శరీరం పడిన బిందువే తిప్పతీగ ఏం పుట్టిందని నేను చెప్పగలిగాను. అవునా కదంటారా? అందువల్ల ఎలాంటి మానవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఇంత వీడియో చేస్తున్నాం. దైవికంగా శరీర సంబంధం, ఆత్మ సంబంధమైన విషయం కూడా నేను చెప్పగలిగాను అన్నమాట. ఎందుకంటే ఈ కరోనా 2020లో ఆ విధంగా జరిగింది కాబట్టి 2018లోనే ఈ తీగ జాతికి సంబంధించిన పంట పండించి తిప్పసత్తు ఎవరైతే వాడుకున్నారో కరోనాకి అందరూ బ్రతికారమ్మా. చాలా వేల మంది నాకు ఫోన్ చేశారు, అయ్యా అది వాడుకోమట్టి బ్రతికాము, ఇంత తీగలో నుంచి ఇంత తెల్ల ముందు వచ్చింది కాబట్టి మేము బ్రతికామయ్యా, ఆరోగ్యం డెంగ్యూ నుంచి తప్పుకోగలిగాము, కరోనా నుంచి కూడా తప్పుకోగలిగామని చెప్తున్నాను. అంటే తిప్పదెక్క అంత ప్రాణశక్తి ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇది గమనించి నాకు పందిర్లు వేయాలని అందరూ కోరుకోవాలని, ఒకవేళ రాజకీయ నాయకులు ఉంటే సపోర్ట్ చేసి మళ్ళీ మంత్రి గారికి, అయ్యా మరి ఇంత ఆయన రైతు కాబట్టి ఈ పంట పండిస్తే పామాయిల్ ఏ విధంగా ఎకరాలు పండించి ఫ్యాక్టరీలో అయిందో అట్లా ఆయన చేయాలని ఉద్దేశం దేవుడు ఆయనకి ఆ విధంగా ఇచ్చారేమో. ఓట్లేసి మీరు ఎట్లా గెలిచారో అట్లా దేవుడు ఆయనకి ఆ స్థితిని ఇచ్చాడేమని ఒకళ్ళు ఈ వీడియో తెలుసుకుని మనం ముఖ్యమంత్రి గారికి తెలియపడతారు. తప్పకుండా ఆ పందిర్లు ఈ 2023లోనే అది పంట స్థిరమైన పంట గుండి అన్ని ప్రాంతాల్లో అందరికి ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఉన్నతమైన వేరే దేశం వెళ్ళకుండా మన సంపద భారతదేశంలో ఉంది కాబట్టి అందరూ తల్లిదండ్రులు వదిలి వేరే దేశాలు వెళ్ళకుండా అలా ఉంటూ జీవించాలని నా కోరిక. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మంచి.